హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. రామరాజు దేవుడికి దండం పెట్టుకుంటా, దేవుడా మా ఇంటి మహాలక్ష్మి నా పెద్ద కోడలు కడుపుతో ఉంది. ఈ ఇంటి నిండా పిల్లలు కేరింతలు జరగాలి, చల్లగా చూడు స్వామి నా ఇల్లంతా అంటుంది. ఈ లోపల మన చందు వచ్చి నాన్న అంటాడు, కానీ మన రామరాజుకి వినపడదు. ఈ లోపల వేదవతి వచ్చి లాక్కెళ్ళిపోతుంది. అమ్మ ఆగమ్మా, ఏంటమ్మా మళ్ళీ చేసిన అన్యాయం చెప్పాలి కదమ్మా నాన్నకి. ఒరే నువ్వు చెప్పి ఏం చేస్తావురా చెప్పు, చెప్పడానికేనా? నేను ఎందుకురా నువ్వు అలా చేస్తున్నావు, చెప్పడం వల్ల ఏంటి? మీ నాన్న బాధపడతాడు. అదే చెప్పకుండా బుద్ధి చెప్పాలి కదరా. నీకేం తెలుసమ్మా, నీకేమీ తెలీదు. ఒరే నాకు తెలియకపోవడం ఏంట్రా, నువ్వు అలా మాట్లాడకు అంటే ఏం చేస్తావురా, నువ్వేం చేయలేవురా, బుద్ధి చెయ్యాలి. అందులో కడుపుతో ఉంది నీ పెళ్ళాం. సరిగ్గా చెప్పావమ్మా అంటూ ధీరజ్ వస్తాడు. అరే నీకు అన్నీ తెలుసా అంటే అన్నీ తెలుసు, మాకు కూడా తెలుసు అత్తయ్య అంటే. అదేంటే మిమ్మల్ని వల్లి చాలా ఇబ్బందులు పెట్టింది కదే. ఎంత ఇబ్బంది పెట్టినా మన ఇంటి కోడలు కదా అత్తయ్య అంటూ మరి ఎలాగా బుద్ధి చెప్పడం అమ్మా, అసలు నేను నాకు సహించట్లేదు, బుద్ధి చెప్పకుండానే తీసుకొచ్చాననుకుంటున్నావా అనుకుంటూ గతం చెప్తుంది అన్నమాట. ఏంటమ్మా నా వల్ల అవుతులేదు, ఇప్పుడు కడుపుతో ఉన్నా కూడా నా వాళ్ళు ఎవరు తీసుకెళ్ళా, దేవుడు వరవిచ్చినా కూడా పూజారి ప్రసాదం ఇవ్వలేదంటూ ఏంటిది మీ ఆయన తీసుకెళ్ళలేదు, చూద్దాం అమ్ముడు, ఏదో ఒక దారి చూద్దాం అమ్ముడు అంటూ చెప్తూ ఉంటుంది మన భాగ్యం. ఈ లోపల బాగా వేదవతి వచ్చి ఇంకెన్ని కుట్రలు చేద్దాం, ఏమనుకుంటున్నారు, ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా చేయడం కరెక్టేనా? అది కాదు అత్తయ్య, నన్ను క్షమించండి. వదిన గారు అది కాదండి. ఏంటి అంటూ ఒక్క దెబ్బ కొట్టేసరికి ఏం మాట్లాడ, అది కాదు వదిన గారు, మేము కావాలని చేయలేదు వదిన గారు, నాకు ఒక ఆడపిల్ల ఉంది, నేను అలా ఎప్పుడు చేయలేదు వదిన గారు. మరి ఎవరు చేయమన్నారు? మీ అక్క భద్రావతి చేయమంది. మా అక్క ఒక ఆడపిల్ల జీవితాన్ని, నిజం అత్తయ్య గారు, నిజమైన అత్తయ్య గారు, ఆవిడే చేయమన్నది, చెయ్యకపోవడం చేస్తేనే మా జీవితాలు నిలబడితే లేకపోతే అన్నట్టుగా చెప్పారండి. నన్ను క్షమించండి అత్తయ్య గారు, అంతా కలిపి నా మెడ చుట్టుకుంది, నా కాపురానికి ఎసరయ్యింది అంటూ మన వల్లి మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోపల నిజమేనండి వదిన గారు, మీ అక్కయ్య గారు చేయమన్నారు, లేకపోతే మమ్మల్ని నానా ఇబ్బందులు పెడతారన్నారు, అందువల్లే ఇక నుంచి ఇలాంటివి చేస్తే ఊరుకునేదే లేదు. మీ అమ్మాయి జోలికి మీరు రావద్దు, అస్తమానం ఫోన్ చేయొద్దు, తన కాపురం నిలబడాలంటే మీ అమ్మకు దూరంగా ఉండు, మీ అమ్మతో ఫోన్ మాట్లాడు, అదే వంకతో మీరు వచ్చి రావడం అనేది ఒప్పుకోను నేను, ఏమనుకుంటున్నారో అంటూ ఇలా జరిగిందిరా, నేను వాళ్ళని ఇలా భయం పెట్టి తీసుకొచ్చాను, ఇక నుంచి వల్లి అలా ఉండదు, వాళ్ళు మారారా, వల్లి కూడా మారిందిరా అంటే, అమ్మ అది కాదమ్మా, ఒరే ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉండాలిరా, నీకు బిడ్డ పుట్టబడుతున్నాడు అనేసరికి అవును నిజమేనండి అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మన వల్లి భాగ్యం వాళ్ళ ఆయన మొత్తం అందరూ హ్యాపీగా డ్యాన్స్ వేసుకుంటా, అమ్మయ్య నా అత్తారింటికి నేను వచ్చేసాను, నేను రేపటి నుంచి హ్యాపీగా ఉండొచ్చు, నేను నా కడుపుతో ఉన్నాను, నేను హాయిగా ఉండొచ్చు, చక్కగా ప్రశాంతంగా ఉంటాను అని అంటే, మా అమ్మడు వచ్చేసింది, ఇంకే తిరుగులేదు అంటూ భాగ్యం అంటుంది. ఈ లోపల ఏదైనా తోక దాడిస్తే మన కత్తెరలు చేస్తారు, ఆ ప్రేమ నర్మదా అంటే ఏంటి పలకరా అంటే పెళ్లి కూతురు అదేదో అన్నట్టు, ఏంటా మాటలు, వాళ్ళ జుట్టు పట్టుకోవాలి, వాళ్ళ జుట్టు పట్టుకుని అమ్మడు నువ్వు చాలా చెయ్యాలంటే ఏ జుట్టు భాగ్యం, చాప కింద నీరులాగా వాళ్ళు మంచితనం అనే ముసుగులో ఉండి వాళ్ళని కత్తిరించి పడేయాలి, ఇదేనా దౌర్భాగ్యం పిన్ని, అయ్యో బాబోయ్ వచ్చేసారంటూ వల్లి బాధపడుతూ ఉంటుంది. ఏమనుకుంటున్నారు పిన్ని, అత్త ఇచ్చింది సరిపోలేదా ఏంటి రెచ్చిపోతున్నారు, ఊరుకొని ఏమనుకుంటున్నారో, ఇప్పుడు ఇదివరకంటే పులి సైలెంట్గా ఉంది, ఇప్పుడు పంజా ఇసురుతుంది, ఏంటి నువ్వు విసిరేది, అత్త ఇచ్చింది సరిపోలేదు ఏంటి కొడతావా ఏంటి, కొట్టు అంటుంది అక్క, ఇచ్చేద్దాం పదా అనేసరికి 4 ఇచ్చేద్దాం అంటే, చెల్లాయిలు ఆగండి చెల్లాయిలు, మా అమ్మకంటే బుద్ధి లేదు చెల్లాయిలు, అది కాదు చెల్లాయిలు అంటే, ఈ లోపల ధీరజ్ వచ్చి వదిన నువ్వు తల్లి మా నాన్న తర్వాత అమ్మలా చూసుకుంటున్నాం, నువ్వు కడుపుతో ఉన్నావు, నీ విషయం తెలీదు, ఒకవేళ తెలిస్తే మటుకి నాన్న ఈ ఇంట్లో స్థానం ఉండదు,
ఏమనుకుంటున్నావో అంటే సరే సరే ధీరజ్ అంటూ ఉంటాడు. ఏదైనా సరే అక్క, నువ్వు మీ అమ్మ మాటలు విని తోక జాడిస్తే మటుకి నువ్వు చందుబావని లారీతో గుద్దిన విషయం బయటికి రానివ్వకుండా ఉన్నావు. అదే అత్తయ్యకి బావకి తెలిసిందంటే మటుకి నీ కాపురం ఏమవుతుందో చూసుకో. మీ అమ్మ మాటలు విని తోక జాడిస్తే మటుకి ఈ విషయం ఖచ్చితంగా చెప్తావు. అది మైండ్లో పెట్టుకుని ఉండు. మీ అమ్మ అసలు చాలా మంచిది కాదు. పిన్ని ఎగస్ట్రాల్ చేస్తే తోక కత్తిరిస్తాం పిన్ని, దౌర్భాగ్యం పిన్ని, అర్థమయ్యింది కదా అని చెప్పేసి, అది కాదు చెల్లైలు, మీరు నేను ఒకే తల్లి బిడ్డల్లాగా స్నేహితుల్లాగా ఉందామంటే ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉంటారు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇలా జరిగిందండి. ఎలా జరుగుతూ ఉండగా మన ధీరజ్ నడుస్తూ ఏంటికే ఇంత అవసరంలో కూడా, ఇంత కాలు నొప్పిలో కూడా నువ్వు అక్కడికి వెళ్ళాలా, గుడికి వెళ్ళాలా? అవునరా వెళ్ళాలి. అంటే నువ్వు నాతో మంచిగా మాట్లాడి ప్రేమగా ఉంటే ఆ దేవుడికి 108 ప్రదర్శనాలని మొక్కుకున్నాను. అందుకనే అంటే మరి ఎలా నువ్వు సరే ఈసారికి దండం పెట్టుకుని వచ్చేద్దాం, తర్వాత మొక్కు తీర్చుకుందువు కానీ అంటే లేదురా కంపల్సరీ చెయ్యాలి, అలాగని చేయాలంటే మరి ఎలాగోలా దారి చూపిస్తాడు అంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.